శాంతి. మురళీ తారీఖు సెప్టెంబర్ 20, 2024. బాప్దాద గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి సమానం ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. సంగమ యుగంలో పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి వస్తారు. ప్రశ్న: ఈ పురుషోత్తమ సంగమ యుగమే అన్నిటికంటే మనోహరమైనది, కళ్యాణకారి అయినది. ఎలా? జవాబు బాబా చెప్తున్నారు, ఈ సమయంలోనే పిల్లలైన మీరు ఉత్తములుగా అవుతారు. ఇది కలియుగ అంత్యము మరియు సత్యయుగాదుల మధ్య సమయం. ఈ సమయంలోనే పిల్లల కొరకు తండ్రి ఈశ్వరీయ యూనివర్సిటీని తెరుస్తారు. ఇక్కడ మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు. ఇలాంటి యూనివర్సిటీ కల్పమంతటిలో ఎప్పుడూ ఉండదు. ఈ సమయంలోనే సర్వులకు సద్గతి లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలందరికీ బాప్దాద గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం. మొదటి పాయింట్: ఈ రావణ రాజ్యంలో ఉంటూ పతిత లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలి బేహద్ తండ్రి చెప్పే మాటలనే అంగీకరించాలి. గృహస్థ వ్యవహారంలో కమల పుష్ప సమానంగా ఉండాలి. రెండవది, ఈ వెరైటీ విరాట లీలను బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో పాత్ర చేసే ఆత్మ నిర్లేపి కాదు, మంచి చెడు పనులు చేస్తూ దాని ఫలమును తప్పకుండా పొందుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని శ్రేష్టమైన కార్యాలు చేయండి. వరదానము: తండ్రి సంస్కారాలను తమ ఒరిజినల్ సంస్కారాలుగా చేసుకుని శుభ భావన, శుభ కామనాధారీ భవ. వివరణ: ఇప్పటి వరకు చాలామంది పిల్లల్లో ఫీలింగ్లోకొచ్చే, దూరంగా వెళ్ళే, పరచింతన చేసే లేక పరచింతన వినే భిన్న భిన్న సంస్కారాలున్నాయి. వాటినే మీరు ఏం చెయ్యాలి, ఇవి నా సంస్కారాలు అని అంటారు. నా అనే ఈ శబ్దమే పురుషార్థాన్ని ఢీలా చేస్తుంది. ఇది రావణుని వస్తువు, నాది కాదు. కానీ ఏదైతే తండ్రి సంస్కారమో అదే బ్రాహ్మణుల ఒరిజినల్ సంస్కారం. అది విశ్వ కళ్యాణకారి సంస్కారం, శుభ చింతనధారి సంస్కారం. అందరి పట్ల శుభ భావన, శుభ కామనాధారి సంస్కారం. స్లోగన్: ఎవరిలో సమర్థత ఉందో వారే సర్వశక్తుల ఖజానాలకు అధికారులు. అచ్చా, ఓం శాంతి.